ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మనకు ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమోలో చూపించినట్టుగా నాగార్జున గారి యొక్క శివ మూవీ నవంబర్ 14న రిలీజ్ అవుతుంది. దానికోసం ప్రమోషన్ కోసం అయితే అమల గారు వచ్చారు, ఆర్జీవి గారు కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఫ్రైడే రోజు హౌస్ మేట్స్ ఖాళీగానే ఉంటారు కాబట్టి వాళ్ళ చేత ఇట్లాంటి ప్రమోషన్ సాంగ్స్ కానీ ఏమైనా స్పాన్సర్ టాస్క్లు ఉంటే వాటి గురించి కానీ వాళ్ళకి సంబంధించి వాటి గురించి చేయిస్తారు, డ్యాన్సులు ప్రాక్టీస్ చేపిస్తారు. ఇదంతా ఫ్రైడే రోజు జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళందరూ కూడా డ్యాన్స్ అవంతా ప్రాక్టీస్ చేపిస్తారు. దాని తర్వాతకి ఈ రోజు మనం ప్రోమోలో చూసినట్టయితే వాళ్ళందరూ కూడా ఆ శివ మూవీకి సంబంధించినటువంటి సాంగ్స్కి ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్కి అయితే డ్యాన్స్ చేయడం జరిగింది. చాలా బాగా చేశారు అందరూ కూడా కదా. ఎస్, ఇక అసలు ఎపిసోడ్లోకి వెళ్తే ఇవాళ ఏం జరగబోతుంది అని చెప్తే, ఫస్ట్ నాగార్జున గారు వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన స్టేజ్ మీద ప్రేక్షకులు ఉంటారు కదా, ఆడియన్స్, వాళ్ళకి చెప్తారంట టాప్ 6 మెంబర్స్ ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు అనేసి అడిగి వాళ్ళకి మీటర్ ఇస్తారు కదా. ఆ మీటర్ మొబైల్ లాగా ఉంటుంది, అందరి చేతికి ఇచ్చేసి దాంట్లో వాళ్ళు ఎవరికి ఎన్ని పాయింట్స్ ఇస్తారు అనేసి ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్స్ దిమ్మ తిరిగేలా ఉన్నాయి అనమాట. ఎలా ఉంది మరి వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలాంటి స్కోర్ వచ్చింది, టాప్ 6లో ఎవరు ఉన్నారు ఏంటిది అనేది ఆడియన్స్ ఇచ్చినటువంటి ఆ స్కోర్ ప్రకారం నాగ్ సారు హౌస్ మేట్స్ కూడా చెప్తారంట. చెప్పి ఇది మీకు వచ్చినటువంటి అంటే 1, 2, 3 అని చెప్పరు, కానీ ఈ 6 మెంబర్స్ టాప్ 6లో ఉంటారని చెప్పేసి మనకు స్టేజ్ మీద ఉన్నటువంటి ఆడియన్స్ మీకు ఇచ్చారు అని చెప్పి, ఆడియన్స్ టాప్ 6గా మీకు ఇచ్చారు కాబట్టి టాప్ 6 మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రకాల ఇంటి నుంచి వస్తువులు కావచ్చు, వాయిస్ నోట్ కావచ్చు, ఇట్లాంటివి వస్తాయని చెప్తారు అనమాట. అనేది దానికోసం మెయిన్గా ఈ టాప్ 6 తీసింది దానికోసం తీశారనమాట. అయితే ఇక దీంట్లోనే ఇవాళ రాము రాథోడ్ అతను చాలా ఏడ్చి నేను వెళ్ళిపోతా, నేను ఉండను అంటే కూడా నాకు సార్ చాలా కన్విన్స్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశారంట. అయినా సరే రాము ఒప్పుకోలేదు. సెల్ఫ్ ఎవిక్షన్ అయితే ఈ రోజే అయ్యి బయటకు వచ్చేసాడు. స్టేజ్ మీద కూడా వచ్చాడంట. అతనికి ఏవి కూడా, ఎందుకంటే బాటమ్ 2లో ఉన్నప్పుడు ఏవీలు రెడీ చేస్తారు కాబట్టి, గోల్డెన్ బజర్ ఉంది కాబట్టి రాము ఏవి కూడా రెడీ చేసి పెడితే రాము ఏవి కూడా మనకి స్టేజ్ మీద చూడొచ్చు ఈరోజు మనం. అది కూడా జరిగిందంట. అంటే ఫైనల్గా రాము సెల్ఫ్ ఎవిక్ట్ అయి బయటకు వచ్చేసిండు అని చెప్తున్నా. ఇది కూడా జరిగింది. నాగార్జున గారు ఎంత కన్విన్స్ చేసినా కూడా వినలేదు. అయితే ఇక అసలు ఏం జరిగింది, ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ కొంతమందికి ఆన్సర్లు ఇట్లా అడుగుతారంట. ఇమాన్యుయల్లో ఇంకా మీరు ఇంకేం చూడాలనుకుంటారు ఏంటంటే, ఇమాన్యుయల్ అంటే సేఫ్గా ఆడుతుండు, అన్నీ ఉన్నాయి కానీ ఆ సేఫ్ అనేది సరిగా మాకు మంచిగా అనిపించలేదు. కొంచెం ఆయన రివాల్వర్ పెట్టుకోవాలి, అంటే తనతోటి నామినేషన్లో ఉన్న వాళ్ళతోటి వెంటనే వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఇది మాకు నచ్చట్లేదు, తను సీరియస్గా ఉండాలి, అలా సర్దుకొని చెప్పుకొని వెంటనే కలిసి మూతులు దుడుచుకొని పోవద్దు అనే విధంగా అయితే ఆడియన్స్ అక్కడ చెప్పారంట. అది ఇమాన్యుయల్ గురించి. అదేవిధంగా తనుజ గురించి అడిగారంట. తనుజ గురించి అడిగితే కూడా వాళ్ళు ఆడియన్స్ చెప్పింది అంటే, తనుజ స్పోర్టివ్గా తీసుకోవడం లేదు, ఏ అంశానైనా తనుజ స్పోర్టివ్గా తీసుకోవాలి, అది తీసుకుంటే బాగుంటుంది అనేసి చెప్పడం జరిగిందంట. ఇదే విధంగా మిగతా ఆడియన్స్ కూడా అంటే హౌస్ మేట్స్ గురించి కూడా అడిగితే వాళ్ళు ఒక్కొక్కటి అయితే చెప్పారంట. ఫైనల్గా ఈ టాప్ 6 మెంబర్స్ ఎవరు వచ్చారు అని చెప్పేస్తే, వాళ్ళు ఇచ్చినటువంటి స్కోర్ ప్రకారం అయితే మరి సుమన్ గారికి 100% ఓటింగ్ వచ్చిందంట. అందరూ 100 ఇచ్చేసారంట సుమన్ గారికి. దాని పరంగా మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమన్ శెట్టి గారికి ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా 100కి 100% ఓటింగ్ ఇచ్చారంట. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్కి 97% స్కోర్ అయితే వచ్చిందని చెప్తున్నారు. థర్డ్ ప్లేస్లో తనుజకి 85% స్కోర్ వచ్చిందంట. కళ్యాణ్కి 78% స్కోర్ వచ్చిందంట. దాని తర్వాతకి రీతుకి 74% ఓటింగ్ వచ్చింది. తర్వాతకి డేమాన్ పవన్కి 72% ఓటింగ్ అయితే వచ్చింది. ఇలా టాప్ 6 మెంబర్స్ని తీసుకొని హౌస్ మేట్స్ అందరికీ ఇచ్చి వాళ్ళ పర్సంటేజ్ ఇవ్వమంటే ఆడియన్స్ ఇచ్చినటువంటి ఓటింగ్ ప్రకారం ఈ టాప్ 6 తీసుకొని దాంట్లో నుంచి వాళ్ళ పర్సంటేజ్ అయితే మనకి నాగ్ సార్ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు. దాని తర్వాతకి ఇదే విషయాన్ని హౌస్లో ఉన్నటువంటి కంటెండర్స్ కూడా
మీరు ఆడియన్స్ లెక్క ప్రకారం టాప్ 6 మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీకు కొన్ని బహుమతులు అంటావా, ఇంకేమనాలి దాన్ని, కొన్ని పవర్స్, టాప్ 6 మెంబర్స్కి కొన్ని పవర్స్ ఇస్తున్నాము. మళ్ళీ ఆ పవర్ అని ఇచ్చేసి ఆ పవర్ నువ్వు యూటిలైజ్ చేసుకోవాలంటే నీకు ముడిపడిన వాళ్ళు ఇంకొకరు ఏదైనా త్యాగం చేయాలి. అలా ముడిపెట్టురు. ఇక టాప్ 6 ఏముంది, అది వచ్చేది ఏముంది, కానీ సరే వాళ్ళ ఎలా ఉంది ఏంటి అనే వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉందని చూడడం కోసం, వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, వీటన్నిటిని టెస్ట్ చేయడం కోసం ఇది పెట్టారని అయితే నాకు అనిపించింది. ప్లస్ టాప్ 6లో మీరున్నారు అనేసి కూడా ఒక క్లూ ఇచ్చారు వాళ్ళకి. ఇక ఆ రకంగా చూస్తే ఇక ఫస్ట్ సుమన్ శెట్టి గారిని అడుగుతారంట. సుమన్ శెట్టి, మీరు నెక్స్ట్ వీక్ డైరెక్ట్ మీరు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు అంటే, సుమన్ శెట్టి గారు టాప్లో అంటే 6 మెంబర్స్లో ఉన్నారు కాబట్టి సుమన్ శెట్టి గారికి ఇచ్చే పవర్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నువ్వు డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతావు. ఇది ఒక పవర్ అవుతావు. అయితే ఇక్కడ ఊరికినే ఇవ్వలే, దీనికోసం ఏం చేయాలంటే భరణి గారు ఫ్యామిలీ వీక్లో భరణి గారు ఫ్యామిలీ హౌస్లోకి వస్తారు కదా, ఆయన త్యాగం చేయాలంట. భరణి గారు వాళ్ళ ఫ్యామిలీని హౌస్కి వచ్చే విషయాన్ని త్యాగం చేస్తే నెక్స్ట్ వీక్ సుమన్ శెట్టి డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాడ. ఏమైనా ఉందా దీనికోసం? అది ఎవరైనా త్యాగం చేస్తారా భయ్యా? అంటే మరి భరణి గారు సేఫ్ ఆడతారా ఇక్కడ కూడా ఏందని చెక్ చేశారేమోనైతే నాకు అనిపించింది. మొత్తానికి సుమన్ శెట్టి అయితే యాక్సెప్ట్ చేయలేదంట. వద్దు నాకు వద్దు, ఆ క్యాప్టెన్సీ కంటెండర్ వద్దు, ఏమొద్దు అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి రావాలని అయితే సుమన్ శెట్టి గారు అంటారంట. అది దాని తర్వాతకి ఇమాన్యుయల్ని అడుగుతారంట. ఇమాన్యుయల్కి ఇచ్చిన పవర్ ఏంటంటే, ఇమాన్యుయల్ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పారు కదా, MBBS చదువుతుందని, తన గురించి తను ఒక వాయిస్ నోట్ పంపించిందంట. ఇమాన్యుయల్కి ఆ వాయిస్ నోట్ రావాలంటే గౌరవ్ దగ్గర ఉన్నటువంటి బ్లెస్సింగ్ పవర్ ఉంది కదా. స్టార్టింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు గౌరవ్కి ఒక బిగ్ బాస్ బ్లెస్సింగ్ అనే పవర్ ఉంది. ఆ పవర్ని గౌరవ్ త్యాగం చేస్తే ఇమాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చినటువంటి ఆ వాయిస్ నోటు వస్తుంది. మొత్తానికి ఇమాన్యుయల్ గౌరవ్ వాళ్ళిద్దరు మాట్లాడుకొని గౌరవ్ కన్విన్స్ అయితే మొత్తానికి తన పవర్ని ఇచ్చేసాడంట రిటర్న్. దాని కారణంగా ఇమాన్యుయల్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చినటువంటి వాయిస్ నోట్ అయితే రావడం జరుగుతుంది. ఇదొకటి జరిగింది ఈరోజు. ఇంకో నెక్స్ట్ తనుజకి ఇచ్చిన పవర్ ఏంటంటే, తనుజ తన సిస్టర్ మ్యారేజ్ ఉందంట. తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉందంట ఒక 2 వీక్స్లోనేమో. అయితే వాళ్ళ సిస్టర్ ఒక వాయిస్ నోట్ పంపించిందంట. ఆ వాయిస్ నోట్ కనుక తనుజకి రావాలి అంటే కళ్యాణ్ ఇక హౌస్లో ఎన్ని రోజులు ఉంటే ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు డైరెక్ట్ నామినేషన్లో ఉండాలంట. నవ్వుకోకపోతే ఏముంటుంది చెప్పు? అన్ని వారాలు ఉంటారంటే ఏంది? సరే ఏదో నెక్స్ట్ వీక్ ఒక వీక్ నువ్వు నామినేట్ అయితే ఇస్తా, లేదంటే ఇంకొక రీజన్ ఏది పెడదు. నువ్వు హౌస్లో ఉన్నన్ని వారాలు అన్ని రోజులు గ్రాండ్ ఫినాలే వరకు నువ్వు నామినేషన్స్లో ఉండాలంటే ఉండొచ్చు, ఉంటే ప్లస్సే అవుతుందిలే. కానీ కొంత వాళ్ళు స్ట్రెస్కి గురి అవుతారు నామినేషన్స్లోకి. అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ వస్తే ఓకే, కొంచెం ఫీల్ ఫ్రీగా ఉంటారు. కానీ నామినేషన్స్లోకి వస్తేనే బెటరు, ఆడియన్స్ ఓటింగ్ కనెక్షన్ అలానే ఉంటుంది కాబట్టి మొత్తానికి కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, అదంతా మోయాలి. కాబట్టి కళ్యాణ్ ఆల్మోస్ట్ ఒప్పుకోవడానికి రెడీ అయిందంట. కానీ తనుజ యాక్సెప్ట్ చేయలేదంట. తనుజ వద్దని చెప్పిందట. వద్దు, నాకు వాయిస్ నోట్ రాకపోయినా పర్వాలేదు, కళ్యాణ్ అలా డైరెక్ట్ నామినేషన్స్కి నేను ఒప్పుకోను అని అయితే తను క్లియర్గా చెప్పిందట. మళ్ళీ గుచ్చి అడిగి, సరే తనుజ నీకు ఒక బంపర్ ఆఫర్, మరే నేను చెప్పేది ఏంటంటే 2 వీక్స్ చలో, ఇక 2 వీక్స్ కనుక కళ్యాణ్ నామినేషన్స్లోకి వస్తే, డైరెక్ట్ నామినేషన్స్లోకి నువ్వు యాక్సెప్ట్ చేస్తా అంటే నీకు వాయిస్ నోట్ వినిపిస్తా అంటే వద్దని చెప్పింది. 2 వీక్స్ కాదుగా 1 వీక్ కూడా వద్దు, నాకొద్దు అంటే వద్దు అని క్లియర్గా చెప్పిందని అయితే మనకు వచ్చిన సమాచారం అయితే అదే. భయ్యో, ఒకవేళ కొద్దిగా పార్టీ ఏమైనా తేడాలు ఉంటే మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అది ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదే ఇది కంప్లీట్గా. కొన్ని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, స్మాల్గా, మరీ పెద్దగా అయితే ఉండవు, అర్థం చేసుకోండి. అది ఆ రకంగా అయితే ఇదొకటి ఒప్పుకోలేదంట. అసలు ససేమిరా అంటే ససేమిరా అనేదంట. వద్దు, వేరే వాళ్ళ పవర్ యూజ్ చేసుకొని నాకు మా సిస్టర్ నోట్ రావాల్సిన అవసరం లేదు అనేసి తను క్లియర్గా చెప్పిందంట. అది దాని తర్వాతకి నెక్స్ట్ రీతుకి తర్వాతకి కళ్యాణ్కి ఇచ్చిన పవర్ ఏంటంటే,
కళ్యాణ్కి నెక్స్ట్ 2 వీక్స్ కళ్యాణ్కి చికెను మటను లగ్జరీ ఫుడ్ వస్తుంది. చికెను మటను వీటితోటే మొత్తం ఆయనకి ఫుడ్ వస్తుంది అని చెప్పారంట. ఈ ఫుడ్ కనుక కళ్యాణ్కి రావాలంటే నిఖిల్ 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్స్లోకి రావాలి, అది చెప్పింది. ఇది కొంత ఒప్పుకోవచ్చు, దాని 2 వీక్స్ అంటే ఓకే. కానీ మొత్తానికైతే నిఖిల్ యాక్సెప్ట్ చేయలేదంట. కళ్యాణ్ అయినా నీ మీద నాకు పాయింట్స్ ఉన్నాయి, నెక్స్ట్ 2 వీక్స్ నేను నామినేట్ చేస్తా అని చెప్పినా సరే లేదు అతను యాక్సెప్ట్ చేయలేదంట. ఇక ఆ రకంగా అయితే కళ్యాణ్కి వచ్చేటువంటి ఈ లగ్జరీ ఫుడ్కు సంబంధించినటువంటి ఇదైతే ఈ పవర్ పోయింది ఆ రకంగా. తర్వాతకి నెక్స్ట్ రీతుకి సంబంధించి రీతుకు వచ్చిన పవర్ ఏంటంటే వాళ్ళ ఫాదర్కి సంబంధించినటువంటి ఒక షర్ట్ హౌస్లోకి రావాలంటే సంజన గారికి లింక్ పెట్టారు ఇక్కడ. ఎందుకంటే సంజన గారు బయటికి వెళ్ళినప్పుడు లోపల రావడానికి రీతు తన హెయిర్ని సాక్రిఫైస్ చేసింది కదా, ఆ రకంగా ఇక్కడ రీతు వాళ్ళ ఫాదర్కి సంబంధించిన షర్టు రావాలి రీతు దగ్గరికి. అంటే సంజన గారు ఇక హౌస్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు శారీస్ వేసుకోవద్దు, ఆమెకున్నటువంటి శారీస్ అన్ని కూడా వాళ్ళ ఇంటికి పంపించేసుకోవాలి, ఇంకేమున్న డ్రెస్సులు ఇవి మాత్రమే వేసుకోవాలని అర్థం దానికి సంబంధించి. ఓకే, ఆ రకంగా ఆమెకు ఇస్తే రీతు కూడా అడిగిందంట సంజన గారిని, సంజన గారు నేను మీకు సాక్రిఫైస్ చేశా, మీరు నాకు సాక్రిఫైస్ చేసే సమయం అయితే వచ్చింది, మీరు చేస్తే బాగుంటుందని చెప్తే ఓకే సంజన గారు యాక్సెప్ట్ చేశారట. ఓకే డన్. ఆ రకంగా రీతుకి వాళ్ళ ఫాదర్ షర్ట్ అయితే వచ్చింది. అదేవిధంగా రీతు ఇంకొక కోరిక కోరిందంట, సార్ మా ఫ్యామిలీ ఫోటో కూడా నాకు కావాలి, అది కూడా ఇస్తారా అంటే నాకు సార్ ఒప్పుకోలేదంట, ఏదైనా ఒకటే మీకు వచ్చేది షర్ట్ వస్తుంది అంతే అని చెప్పారంట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేమాన్ పవన్కి ఇచ్చిన పవర్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో హౌస్లోకి వస్తుంది. ఈ డేమాన్కి ఇచ్చిన పవర్ ఏంటంటే మీ ఫ్యామిలీ ఫోటో నీకు వస్తుంది, లేదా రీతుకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటో నీకు వస్తుంది, రెండిట్లలో ఏదైనా ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకోవంటే డేమాన్ పవన్ చెప్పింది ఏంటంటే నేను కళ్ళు మూసుకొని ఓపెన్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ నా కళ్ళ ముందే కదలాడుతున్నట్టుగా ఉంటుంది, కాబట్టి నాకు ఓకే నో ప్రాబ్లం, మా ఫ్యామిలీ ఫోటో రాకపోయినా రీతుకి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అవసరం, తను చాలా మిస్ అవుతుంది, కాబట్టి రీతు ఫ్యామిలీ ఫోటోని అయితే తెప్పియండి అని చెప్పిండంట. ఆ రకంగా డేమాన్ పవన్ రీతుకి 2 వచ్చినాయి, ఒకటి వాళ్ళ ఫాదర్ షర్ట్ వచ్చింది అండ్ రీతుకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా వస్తుంది అనమాట. ఈ రకంగా ఈ 6గురికి సంబంధించే మెయిన్ ఇవాళ జరిగింది కంప్లీట్గా. టాప్ 6 ఎవరు అనేసి ఆడియన్స్ చేత స్కోరు మీటర్ ఇవ్వడం, దాని ప్రకారం ఆ 6గురికి వచ్చినటువంటి పవర్స్ ఈ రకంగా ఈ ఎపిసోడ్ జరుగుతుంది. ప్లస్ రాము తర్వాతకి ఎలిమినేట్ అవుతా అని ఏడవడం, వద్దు రాము ఉండు అని నాకు సరే ఎంత కన్విన్స్ చేసినా నీ ఫ్యాన్స్ అందరు కూడా నువ్వు ఒక లూజర్వి అనుకుంటారు, ఒక పిరికివాడి అనుకుంటారు అన్నా సరే, అంటే దానికి ఏం అనలే కానీ ఏడవడం మాత్రం నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నాడట. ఆ రకంగా బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తే మెయిన్ డోర్, అక్కడి నుంచి స్టేజ్ మీదకి రాము వస్తాడు, వచ్చినప్పుడు తన ఏబీ కూడా వేస్తారంట. ఆ రకంగా రాము వెళ్ళిపోతాడు. నాకు సార్ కూడా చాలా బాధపడేట, రాము ఉండాల్సింది, ఎంత కన్విన్స్ చేసినా ఉండలేదు పిల్లగాడు, ఉంటే బాగుండేది కదా అనేసి తను కూడా బాధపడాడు. బిగ్ బాస్ వాళ్ళు కూడా అయ్యో పాపం రాము ఉండాల్సింది కానీ వాళ్ళు కూడా అనుకురంట. ఫైనల్గా ఇదంతా ఎపిసోడ్ మన బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్సీ మన హౌస్ మేట్స్ గురించి జరిగినటువంటి విషయాలు. ఇది రాము ఎలిమినేట్ ఆ రకంగా వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఇక్కడ లాస్ట్లో సాయికి అండ్ రాముకి ఇట్లా ఏం పెట్టలే, ఎలిమినేషన్ ప్రాసెస్ ఇదేం జరగలే, డైరెక్ట్గా రామునే ఎందుకు 2 days నుంచి సరిగ్గా నిద్రపోవట్లేదు ఏందని ఇవన్నీ అడిగినప్పుడు నిద్రపోవట్లేదంట తను, దాని రకంగా అడిగితే అప్పుడు రాము నాకు వెళ్ళిపోవాలని చెప్పి ఎందుకు అది తను కన్విన్స్ చేసేటప్పుడు ఏడవడం ఇదంతా చేయడం వల్ల మొత్తానికి రాము ఆ ప్రాసెస్లో బయటకు వచ్చేసిండు. ఎలిమినేషన్ రౌండ్ మాత్రం ఫైనల్గా సాయికి అండ్ బర్నీ గారు ఉన్నారు భయ్య, సుమన్ గారు దాటేసుకొని ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి బర్నీ గారు ఉన్నారు కాబట్టి ఏది మన సాయికి అండ్ బర్నీ గారికి ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది, అది కూడా చాలా ట్విస్టులతో ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇది ఈ రోజు జరిగింది. అయితే శివ ప్రమోషన్ కోసం అమల గారు నాగార్జున గారు 36 years అయిపోయింది ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయ్యని చెప్పేయడం, తర్వాత హౌస్ మేట్స్ అంది డ్యాన్స్ చేయడం, ఆర్జీవి గారు రావడం, ఆర్జీవి గారు తనదైన శైలిలో తన పంచులు వేయడం, ఆ రకంగా సంజన గారు లాంటి వాళ్ళు అందమైన అమ్మాయిలు 100 మంది ఉంటే నేను హౌస్లో ఉంటా అనేసి అనడం, ఈ రకంగా అవి కొంత జరుగుతుంది. మెయిన్ మన కంటెస్టెంట్లకు సంబంధించి అయితే ఉన్న విషయం ఇది జరగబోతుంది ఈరోజు. నోట్ ఏంటంటే మీరు గమనించాల్సింది, మనం కొంచెం ఎర్లీగా వచ్చిన అప్డేట్స్ చెప్తున్నాం కాబట్టి
కొన్ని ఏదైనా స్మాల్ చేంజెస్ ఏమైనా ఉండొచ్చు, అర్థం చేసుకుంటారని అయితే నేను కోరుకుంటున్నా. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ని నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.